హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే అని చెప్పాలని అనుకోవట్లా, ఎందుకనంటే రోజులు మనమేం వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. అసలు చాలా రోజులు అయిపోతుందండి లెంతీ వీడియోస్ పోస్ట్ చేసి. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఎందుకనో కొంచెమేం కాదులండి, చాలా బద్ధకంగా ఉందన్నమాట. అందుకని ఎడిట్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు ఇంత టైం పట్టింది. ఫైనల్గా ఈ రోజైతే పోస్ట్ చేస్తున్నాను. ఇది తిరుపతి వెళ్ళే రోజు వ్లాగ్ అనమాట. తిరుపతి జర్నీ వ్లాగ్ ఉంటుంది. ఆ తర్వాత మేము గుడికి వెళ్ళి దర్శనం అదంతా చేసుకున్నాం. ఆ తర్వాత మంగాపురం అట్లా వెళ్ళాం కదా. అయితే ఈ వ్లాగ్లో మేము ఎలా వెళ్ళాము, ఏం చేసాము, దర్శనం ఎలా అయింది అదంతా కూడా మీరు ఈ వ్లాగ్లో చూద్దరు. కానీ ఇక్కడైతే రైల్వే స్టేషన్లో ఉన్నాము, తెనాలి రైల్వే స్టేషన్లో. ట్రైన్ కోసం చూస్తున్నాం. 8 నుంచి 9 వరకు ఉంటుంది ట్రైన్. ఈ లోపల ఏదొచ్చినా ఎక్కేయచ్చు అని చెప్పాడు. మరి అదేందో నాకు అర్థం కాదు. మా ఆయన అన్నీ ఇలానే షార్ట్గా చెప్తా ఉంటారు, నాకు అర్థం కాకుండా. సర్లే అని కూర్చున్నాము. అంతలో ట్రైన్ వచ్చింది, ఎక్కేసాము. ఎక్కిన తర్వాత మాకు విండో సీటే కావాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఏమనంటే రిజర్వేషన్ ఏమీ చేయించుకోలేదు, మేము ఎప్పుడు వెళ్ళేది మాకే తెలీదు, అందుకని అలా ఏం చేయించుకోలేదు, ఏదో ఒకటి ఎక్కేద్దాం, ఎక్కిన తర్వాత చూసుకోవచ్చు, తర్వాత సంగతి తర్వాత అని చెప్పేసి ఫస్ట్ అయితే రిజర్వేషన్ బోగిలో ఎక్కి కూర్చున్నాం. అయితే టీసీ వచ్చారు. వచ్చిన తర్వాత అడిగారు, ఏంటి రిజర్వేషన్ ఉందా అంటే లేదండి అని చెప్పాము. అయితే ఆయనకి మనీ ఇచ్చి అప్పుడు మేము ఒక సీటే తీసుకున్నాము. అడ్జస్ట్ అయిపోయి ఉండొచ్చులే అని చెప్పేసి సీట్ ఒకటైతే కన్ఫర్మ్ అయిపోయింది. అబ్బాయి ఎలాగోలా ఫైనల్గా సెటిల్ అయిపోయాం మంచిగా. అమ్మయ్య, నైట్ మనకి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు పొద్దున్న వరకు. అంటే ఇప్పుడు రిజర్వేషన్ చేయించుకోకుండా కూర్చున్నాం అనుకోండి, ఆ సీట్ వాళ్ళు వచ్చి లేపేశారనుకోండి, ఎక్కడి నుంచోవాలో ఎక్కడ కూర్చోవాలో అర్థం కాదు. మనకంటూ ప్లేస్ మనకు ఒకటి ఉందనుకోండి, ఇంకా కూర్చోవచ్చు కదా హ్యాపీగా. అందుకని చెప్పేసి ఒక్క సీట్ అయితే తీసుకున్నాము. 2 సీట్లు తీసుకున్నా కూడా నాకు ఎందుకో మనీ వేస్ట్ అనిపించింది. ఎందుకంటే మాకు సరిపోద్దు, కూర్చున్నాం కదా, కూర్చోడానికే కదా, నైట్ టైం అంత నిద్ర కూడా పట్టకపోవచ్చు, సరిపోద్దులే అన్నట్టుగా కూర్చున్నాం అనమాట. వెళ్ళిన తర్వాత సగం దూరం వెళ్ళిన తర్వాత ఆకలేసింది. చెప్పాను కదా నిన్న కాదు, అదే ముందు వీడియోలో చెప్పాను కదా, పెరుగన్నమే తిన్నానండి. మధ్యాహ్నం అంతా ఏమీ తినకపోయేసరికి నాకు అంత ఎక్కువ తినాలని అనిపించలేదు, కొంచెమే తిన్నాను అని చెప్పేసి. వెళ్ళేటప్పుడన్నా కొంచెం తినొచ్చు అనుకున్నాను. కానీ ఇంకా వర్షం పడింది, కరెంటు పోయింది, ఏం అర్థం కాలేదనమాట మాకు. ఫస్ట్ వెళ్ళి ముందు ట్రైన్ చూసుకుందాం వెళ్ళిపోదామన్న హడావిడిలో బ్యాగులు అవన్నీ తీసుకొని వచ్చేసాము. ఇంకా అందుకని నాకు కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆకలేసింది. మా ఆయన్ని అడిగితే సరే తిందామని చెప్పేసి అన్నారనమాట. కొంచెం పెరుగన్నం అదంతా నాకు ఆ ట్రైన్లో తినాలనిపించదు, చేతి నిండా అయింది. ఏమో అబ్బా, నాకు ట్రైన్లో ఆ షింకులు వాడాలన్నా, వాష్రూమ్స్ వాడాలన్నా ఏమో నాకు నచ్చదు. అందుకని చపాతీ అనుకోండి, మన చేతికి ఏమంత అవ్వదు కదా, బయట కడిగేసుకోవచ్చులే అని చెప్పేసి చపాతీ తిన్నాం. పెరుగన్నం కావాలంటే రేపు పొద్దున్న తినొచ్చులే అని చెప్పేసి. ఇక్కడ మా ఆయనకు భయం వేస్తుంది, నేను ఎక్కడ మెట్లు ఎక్కలేకపోతానో అని చెప్పేసి. నేను పడుకున్నా అండి, మా ఆయన అలానే కూర్చొని ఉన్నారు. పడుకుంటే ఇంకా నా కాళ్ళు నొక్కుతున్నారనమాట. రేపు ఏం చేస్తుందో, నన్ను ఎక్కిద్దో లేదో, ఏం చేస్తుందో అని భయపడి కాళ్ళు ఇప్పటి నుంచే నొక్కుతున్నారనమాట. ఇంకా నాకు నిద్ర వచ్చేసింది, నేను పడుకున్నా. పొద్దున్నే 5కో ఏమో లేచాం. వెల్కమ్ టు తిరుపతి. థ్యాంక్ యూ, మనకే చెప్పారు. 5:15కి అట్లా ట్రైన్ దిగేసి వచ్చామండి. బయటకు వచ్చిన తర్వాత ఆటోస్ ఉంటాయి కదా, మనం అలిపిరి వెళ్ళాలంటే అలిపిరికి, శ్రీవారి మెట్లు అంటే శ్రీవారి మెట్లు, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆటోలు కానీ వ్యాన్లు కానీ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఒక ఐడియా ఉంటుంది, ఈరోజు జనాలు ఎంతమంది వచ్చారు, ఉన్నారా లేరా, పైన కొండ ఎలా ఉంది అనేది ఒక ఐడియా ఉంటుంది అనమాట వాళ్ళకి. అయితే వాళ్ళ గిరాకీని బట్టి వాళ్ళు అదే ఉంటుంది కదా, జనాలు వెళ్ళేది వచ్చేది చూసుకొని ఈరోజు ఎక్కువ మంది ఉన్నారు, ఈరోజు తక్కువ మంది ఉన్నారు అనేది వాళ్ళు చెప్పగలరు అనమాట ఆటో వాళ్ళు. అందుకని మా ఆటో ఆయన్ని అడిగారు, అన్న ఎలా ఉందన్న ఇవాళ, కొంచెం దర్శనం ఎంత టైం పట్టిద్ది, ఏందో మీకు ఏమైనా తెలుసన్నా అని చెప్పేసి అడిగారనమాట. అడిగితే ఆయన ఏమన్నారంటే, అంటే ఇప్పుడు ఆయన తిరుగుతూనే ఉంటారు కదా కొండపైకి కిందకి, ఆయనకు ఒక ఐడియా ఉంటుంది కదా, అట్లా చెప్పేసి ఉంటారు. ఈరోజు పెద్దగా జనాలు ఏమీ వచ్చినట్లేరు, ఖాళీగా ఉంది, పెద్ద టైం ఏం పట్టట్లేదు అని చెప్పారు మాకు. మేమేమో ఇంకే ఉంది, జనాలు కూడా ఎక్కువ మంది లేరు కదా, పైకి మనం మంచి టైంలో వచ్చాము, దసరా టైంలో, అందుకనే రాలేదు. మేము ముందు అనుకున్నాం దసరా టైంలో చేసుకుందాము, వెళ్ళొస్తే మంచిది దర్శనం అని చెప్పేసి. కానీ దసరా టైంలో 7 నవరాత్రులు అక్కడ కూడా జరుగుతాయి కాబట్టి కొంచెం రష్ ఉంటుంది కదా, మనం ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్
కాదు అని చెప్పేసి నవరాత్రులు అయిపోయిన తర్వాత వెళ్ళాము. అయినా సరే కొంచెం ఎక్కువ జనాలు ఉన్నారనమాట. అంటే ఆ ఆటో అయిన మాటలు విని మేము అనుకున్నాం మంచి టైంలో వచ్చాము, మనకి ఎక్కువ టైం ఏం పట్టదు, ఫాస్ట్గా వెళ్ళి రావచ్చు, అందులోనే పిల్లలకి కూడా స్కూల్ పోతుంది కదా. అప్పటికే పిల్లలకి స్కూల్ ఓపెన్ చేసి కూడా ఒక 2-3 డేస్ ఏమో స్కూల్ పోయింది, హాలిడేస్ అయిపోయిన తర్వాత కూడా. అందుకని పిల్లలకి కూడా స్కూల్ పోతుంది, ఫాస్ట్గా వెళ్ళొచ్చు రావచ్చు అన్న ఆలోచనతో మేము ఉన్నాం. ఇంకా లగేజ్ ఇక్కడ కింద ఇచ్చేసి మేము ఇంకా స్టార్ట్ చేసామన్నమాట నడవటం. అక్కడ మర్చిపోయాను, అక్కడ వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యాం, బ్రష్లు అవి చేసేసి కొంచెం నిద్రమోహాలతో ఏమి ఎక్కుతాం అందుకని చెప్పేసి కొంచెం నీట్గా ఫేస్ వాష్ అది చేసుకొని మెట్ల దగ్గరకు వచ్చేసి దండం పెట్టుకొని ఎట్లాంటి ఆటంకం రావద్దు, కొంచెం నువ్వే ఓపిక ఇవ్వు అని చెప్పేసి దండం పెట్టుకొని మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. మేము ఆటో ఆయన చెప్పిన మాట ఒక్కటే కాదండి, నిజం చెప్పాలి అంటే మనం మెట్లు ఎక్కేటప్పుడు కూడా జనాభా ఎక్కువ మంది లేరు. మరి పైకి వెళ్ళిన తర్వాత అంతమంది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో నాకు అర్థం కాల. అది చూస్తున్నారు కదా అంత ఖాళీగా ఉంది. ఇప్పుడు మేమిద్దరమే ఉన్నాము. మాకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మేము పిల్లల్ని తీసుకొని రాలేదు కాబట్టి పెద్ద టైం ఏం పట్టలేదులేండి. కానీ ఇద్దండి ఇక్కడ అంతా ఖాళీగా ఉంది, మేమే ఎక్కుతున్నాం. ఇది చూసిన తర్వాత కూడా మేము ఇంకా కన్ఫర్మ్ అయిపోయాం, నిజమే ఆటో ఆయన చెప్పింది కరెక్టే, ఎవరూ లేరు కదా, నిజంగానే టైం తక్కువే పట్టిద్ది అని చెప్పేసి. ఒక 500 స్టెప్స్ ఎక్కిన తర్వాత కొంతసేపు కూర్చోవడం, అంటే ఫస్ట్ ఏమో 500 స్టెప్స్కి కూర్చున్నాం, ఆ తర్వాత 200కి 300కి చూసుకొని కూర్చుంటా ఉన్నాం అనమాట. లాస్ట్లో 50 స్టెప్స్కి కూడా ఎక్కేసి కూర్చున్నాము. అంటే ఎక్కే కొద్దీ మనకి అలుపు వస్తుంది కదా, ఇంక అట్లా మధ్య మధ్యలో ఆగుతూ వీడియోస్ అవి తీసుకుంటూ పైకి అయితే వెళ్తా ఉన్నాం శ్రీవారి మెట్ల మార్గంలో. మామూలుగా కొండ పైకి ఎక్కడానికి మాకు లాస్ట్ టైం 2 గంటల పైన 2.5 గంటలు ఏమో పట్టింది. అప్పుడు ఫ్యామిలీ అందరితో వెళ్ళాం, పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి పిల్లలతో కొంచెం ఇబ్బంది అయ్యిద్ది, అందరూ ఎక్కలేం కదండి. ఏదో ఒక మాటలు చెప్పుకుంటూ ఎక్కొచ్చు అనుకుంటాం కానీ ఏమో ఆ టైంకి ఎక్కలేకపోయాం. ఇప్పుడు నేను మా ఆయన ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఎందుకనో తెలియదు ఫాస్ట్గానే నేను కొంచెం అంటే ఇప్పుడు మనకి ఆయాసం వస్తుంది కదా స్టెప్స్ ఎక్కేటప్పుడు, మా ఆయన అబ్జర్వ్ చేస్తున్నారనమాట, ఏమో రొప్పుతుందా అయితే కొంతసేపు కూర్చోబెడదామని చెప్పేసి సరే కొంతసేపు కూర్చో అనడం. ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ కూర్చున్న తర్వాత ఏంటి ఇంతే కూర్చుంటావా ఇంకా ఎక్కవా పైకి అని చెప్పేసి మళ్ళీ లేపి తీసుకొని వెళ్ళడం. అలా కొంచెం అంటే అలసిపోయాను అనుకున్నప్పుడు కూర్చోబెట్టి, లేదు ఏం పర్లేదు కొంచెం సెట్ అయింది బాడీ అనుకున్నప్పుడు మళ్ళీ తీసుకొని వెళ్ళారు. అట్లా ఏదో ఒకటి చెప్తూ మాటలు మోటివేట్ చేసుకుంటూ ఇంకట్లా పైకి అయితే వస్తూ ఉన్నాం. ఒక 1500 అలా స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. మామూలుగా ఇప్పుడు అలిపిరి వెళ్ళామనుకోండి అలా ఉండదు. అలిపిరిలో ఎలా ఉంటుందంటే మనకు అడుగడుక్కి ఏదో ఒక షాప్ ఉంటుంది, ఏదో ఒక టెంపుల్ ఉంటుంది. నాకు అలిపిరి అందుకనే ఇష్టం. 7:20కి స్టార్ట్ చేసాం. ఇప్పుడు టైం ఎంత అయింది? 8:44. గంటన్నరలో ఎక్కేసాం. కొంచెం ఫాస్ట్గానే ఎక్కినట్టు మధ్య మధ్యలో ఆగుతూ అక్కడ లెమన్ వాటర్ తాగుతూ మధ్య మధ్యలో వీడియోస్ అవి తీసుకుంటూ ఫొటోస్ అవి తీసుకుంటూ చిన్నగా ఎక్కినా సరే పర్లా గంటన్నరలో ఎక్కేసాం. చాలా ఫాస్ట్గా వచ్చేసినట్టే కదా. వచ్చేసాం. ఇంకెంత 100 మెట్లు ఉన్నాయి, కావాలని కూర్చున్నాం. 80 మెట్లు ఉన్నాయంట, కూర్చున్నాం కావాలని. ఫోన్కి సిగ్నల్ వస్తుంది, ఫోన్ ఏదో కావాలని అంటే ఆగాం అంతే. చాలా ఫాస్ట్గా ఎక్కేసాం. చెమటలు చూడండి, మా బొట్టంతా కారిపోతుంది. చెమటలు మా అవతారాలు, మేము ఎలా దడుచుకోమాకండి. వచ్చిందా సిగ్నల్? రాలేదు ఇంకా. సరే పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. అలా దగ్గర గంటన్నర, 1:35-40 నిమిషాలు ఈ లోపలే అండి. మాకు గంటన్నరే పట్టింది ఖచ్చితంగా. మేము కావాలని అక్కడ కూర్చున్నాము. ఇంకేముంది ఈ స్టెప్సే కదా కొంచెం కూర్చుందాం, ఫోన్కి కూడా సిగ్నల్ వస్తుంది. ఈయన కొంచెం ఫోన్లు వస్తున్నాయి అనమాట, ఫ్రెండ్స్ ఏవో పనులు ఏవో ఉన్నాయి అది ఇది అని చెప్పేసి ఫోన్లు వస్తున్నాయి, కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. మిస్డ్ కాల్ ఉంటుంది, అది కొంచెం ఇక్కడ సిగ్నల్ వచ్చింది ఆగుదామని చెప్పేసి అక్కడ ఆగాము. ఇంకట్లా గంటన్నరలో పైకి అయితే వచ్చేసాము. నేను ఇందాక అలిపిరి గురించి మాట్లాడుతున్నాను కదా, అలిపిరి నాకు బోరు కొట్టదనమాట. ఇక్కడ అనుకోండి ఏ షాప్స్ ఉండవు, ఏ టెంపుల్ ఏమీ ఉండదు. కానీ అలిపిరి సైడ్ ఏంటంటే కొంచెం మనకి ఆ నడిచే ఆ దారి కూడా కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది. అటు ఇటు షాప్స్ ఉంటాయి, చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఇంకొకటి అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అంటే అక్కడ పెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంటుందండి, విగ్రహం. అది ఎంత బాగుంటుందో, నేను చాలా మిస్ అవుతున్నా. మేము ఎప్పుడు వచ్చినా కూడా పెళ్ళికి ముందు అలిపిరి స్టెప్స్ గుండానే వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత వెళ్ళేవాళ్ళం. అంటే మేము కావాలని దర్శనం చేసుకోవడం ఏం కాదులే, కానీ అలిపిరి మెట్ల మార్గంలో వెళ్తున్నాము అని అంటే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు.
ఆయన దర్శనం చేసుకొని మనం వెళ్తూ ఉంటాం కదా, ఇంక అట్లా ఆయన అయితే బాగా మిస్ అవుతున్నా అనమాట. ఇటువైపు ఏమో ఏమీ ఉండవు, ఏదో అడవిలో పడి నడుచుకుంటా పోతున్నట్టు ఉంటుంది. నాకేమంత బాగా నచ్చదనమాట ఇటువైపు జర్నీ. ఈసారి ఎప్పుడైనా కొంచెం మా ఆయనతో ఫైట్ చేసైనా గొడవ పెట్టుకొని అయినా సరే మనం అలిపిరి స్టెప్స్ గుండా వెళ్దాం, బాగుంటుంది అబ్బా అటువైపు జర్నీ మంచిగా ఉంటుంది. ఇంక అట్లా పైకి వచ్చేసాము. ఇక్కడ ఏం జరిగిందంటే మా పాటకు మేము గంటన్నరలో ఎక్కి కూర్చున్నాం, కానీ తీరా చూస్తే లగేజ్ రాలేదు. లగేజ్ రాకుండా ఏమీ చేయలేం కదండి. మేము వెళ్ళి మళ్ళీ మా ఆయన తలనీళ్ళు ఇవ్వాలన్నా, మేము ఫ్రెష్ అవ్వాలన్నా ముందు లగేజ్ కావాలి కదా. మా లక్ ఏంటంటే మేము చేసిన మంచి పని ఫుడ్ మాతో పాటు తెచ్చుకున్నాం అనమాట. మాకు అక్కడ కింద తినాలని అనిపించలేదు అంత పొద్దున్నే పెరుగన్ను. సరే మధ్యలో ఏమన్నా ఆకలేస్తే తినొచ్చులే అని చెప్పేసి మాతో పాటు ఫుడ్ వరకు తీసుకొచ్చుకున్నాం. అది ప్లస్ అయింది. పైకి వచ్చిన తర్వాత ఫుడ్ తిని మా ఆయన అయితే ఎక్కడున్నాము ఏంది ఇక అవన్నీ ఏం పట్టించుకోరనమాట. హ్యాపీగా ఎక్కడ పడుకున్నా నిద్ర వస్తుంది మా ఆయనకి. సరే నువ్వు పడుకో అని చెప్పేసి నేను చేసిన పని ఏంటి అంటే, మీకు 1 by 1 షార్ట్ వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేశా. అవన్నీ నేను తిరుపతి నుంచి రాకుండానే అక్కడే మొత్తం వీడియో షూటింగ్లు, ఎడిటింగ్లు, వాయిస్ ఓవరు అన్నీ అక్కడే ఇచ్చేసానండి. ఒక 3 వీడియోస్ ఏమో షెడ్యూల్లో పెట్టేసుకున్నా ఆ గ్యాప్లోనే. నేను అంత కష్టపడుతున్నా కూడా నా కష్టం ఎవరికి కనిపించట్లేదు. అబ్బా ఇదేం కష్టం అన్నట్టు ఉంది. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, తిరుపతి అంటే ఎంత క్రౌడ్ ఉంటుందో మీకు తెలుసు. అలాంటి క్రౌడ్లో ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అంత ఈజీ కాదు. మరి నేను ఎంత టైం తీసుకొని ఉంటాను, ఎంత కష్టపడి ఉంటాను అనేది నాకు మాత్రమే తెలిసిద్ది. లేదంటే వీడియో క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది అనమాట. అంత క్రౌడ్లో, అంత హడావిడిలో వీడియోలు ఎడిటింగ్లు, వాయిస్ ఓవర్లు, మళ్ళీ అప్లోడ్ పెట్టుకోవడం కూడా అక్కడే. ఇంక అట్లా వీడియోలు కూడా మీరు చాలా వరకు చూసేశారు. మొత్తం ఇదంతా కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఇంకా పైకి వచ్చిన తర్వాత లగేజ్ వచ్చిందని తెలిసింది. లగేజ్ వచ్చిన తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అదే మా ఆయన గుండు చేయించుకున్నారండి. చేయించుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇక్కడ అన్నదానం జరుగుతుంది కదా, ఇక్కడికి వచ్చేసాము. మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి ఒక షార్ట్ వీడియో షూట్ చేసుకోవడం, ఇక్కడ ఇలా ఉంది, ఇలా టైం స్పెండ్ చేసాం, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాం, ప్రతిదీ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చేసాను. మేము తిరుపతి నుంచి వచ్చి కూడా చాలా రోజులు అయిపోతుందండి. చాలా రోజులు అంటే అట్ల తద్ది తెల్లవారితే అట్ల తద్ది అనుకున్న ఆ రోజు వచ్చాము. మరి అది ఏ రోజు నాకు గుర్తులేదు. ఏ రోజు గురువారం అనుకుంటానండి, గురువారం వచ్చినట్టున్నాము, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఇంకట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ భోజనానికి వెళ్తున్నాం. ఇక్కడ నాకు నచ్చని ఒక విషయం ఏంటంటే వీడియోస్ తీసుకొనివ్వరబ్బా. మేము యూట్యూబర్స్ అండి, వీడియోస్ తీసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. లోపల చాలా దొంగతనంగా ఎవరికి తెలియకుండా వీడియోస్ తీసుకున్నాంలేండి. అవి ఆల్రెడీ పోస్ట్ చేశాను. పెద్ద వీడియోస్ కోసం వీడియో తీసుకోవడం కుదరలేదు. అంటే మనం పెద్ద వీడియోకి ఒకలాగా తీసుకోవాలి, తర్వాత షార్ట్ వీడియోకి ఒకలాగా తీసుకోవాలి కదా. షార్ట్ వీడియోస్ వరకే వీడియోస్ నేను తీసుకోగలిగాను, అవే షేర్ చేశాను అనమాట. ఇది వచ్చేసరికి తిరుమల మ్యాప్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. మనం అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యాము, ఎలా వచ్చాము, ఆ టర్నింగ్స్ అవన్నీ కూడా మొత్తం ఇక్కడ ఉంటుంది. ఈ మ్యాప్ మొత్తం కూడా తిరుపతి మనం కింద నుంచి కొండ పైకి వస్తాం కదా, ఆ రూట్ అలా ఉంటుందంట. మనం అన్ని మెలికలు తిరుగుతూ వస్తాం. ఫస్ట్లో నాకు తెలిసేది కాదు, ఏంది ఇలా పెట్టారని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు పక్కన వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా, ఓహో మనం ఇన్ని మెలికలు తిరుక్కుంటా వచ్చామా ఇక్కడికి అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైందనమాట. ఇంకక్కడ అన్నదానం చేస్తారు కదా, భోజనం చేసేసి దర్శనానికి వచ్చామండి. దర్శనంకి 33 గంటలు పట్టింది అని ఆల్రెడీ చెప్పాను కదా. ఈరోజు ఈవినింగ్ మేము 5కి అట్లా స్టార్ట్ అయ్యాము. అయితే ఇంకా చాలా టైం పట్టింది. నేను అసలు అనుకోలే. అక్కడ అది చెప్పాను కదా, ఆటో ఆయన అలా చెప్పాడు అని చెప్పేసి, ఇంకా అదే మైండ్లో ఉంది. అందుకని చెప్పేసి డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. మామూలుగా అయితే అదన్నీ ఏమి వినుకోకుండా ఉన్నట్లయితే అంత అయ్యేది కాదు. మనకేమీ తెలియదు కాబట్టి ఒక 33 గంటలు పట్టిద్దా, కొంచెం ఎక్కువ మంది జనాలు ఉన్నారేమోలే అని చెప్పేసి మనం చెప్పేసుకుంటాం. కానీ ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది కరెక్ట్ కాదు అని అనిపించింది అనుకోండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని అమ్మో ఇంత టైమా అని చెప్పేసి అనుకున్నాం. కానీ మొత్తం కూడా నైట్ జర్నీ అయిపోయిందండి. అంటే నైట్ అంతా కూడా వాక్ చేస్తానే ఉన్నాం. నైట్ అంతా కాదు, అంతే నైట్ మొత్తం తెలియకుండానే ఒక 12 hours అట్లా అయిపోద్ది. తర్వాత కొంచెం ఆ మాటలని ఈ మాటలని మధ్యలో తిట్టుకునే వాళ్ళు, కొట్టుకునే వాళ్ళు, మనల్ని ఎంటర్టైన్ చేసి మీరు కొట్టుకు సావడం మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని చెప్పేసి అంటారు కదా డైలాగ్, అలా కూడా అనిపించింది. అలా కూడా అయ్యాయి. ఇంకా మధ్యలో వాళ్ళు వీళ్ళు ఏమన్నా అంటే అంత క్రౌడ్లో చిన్నవి వస్తూ ఉంటాయి. అట్లా వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళు సర్ది చెప్పడం, ఇంకా అవన్నీ చూసి మాకు మంచి ఎంటర్టైన్, అంటే పైశాచిక ఆనందం కాదండి, కొంచెం టైం పాస్ కూడా అవుతుంటుంది అనమాట. అంటే ఎవరికి ఏమీ సీరియస్ అవ్వలేదు,
కొంచెం మాట వస్తుంది అనుకున్నప్పుడే సర్ది చెప్పారు కాబట్టి అంత సీరియస్ అవ్వలేదు కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అయ్యాం. అంతేగాని వాళ్ళు కొట్టుకుంటుంటే మేమేదో నింపేసుకుంటాం కడుపని కాదు, అట్లా కాదు. మళ్ళీ ఏమో అండి, ఏం చెప్పాలన్నా భయం వేస్తుంది. దీన్ని ఎలా తీసుకుంటారో నాకు అర్థం కావట్లా. అందుకని మళ్ళీ దాని గురించి చెప్పాల్సి వస్తుంది. అలా కాదు, ఇలా గడిచింది, ఇలా అనుకున్నాను, ఇది పరిస్థితి అని చెప్పాల్సి వస్తుంది. చెప్పే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నా అండి. చెప్పనివి చాలా వదిలేశాను లైఫ్లో. ఇక్కడికి మనకి షెడ్లో అక్కడ మనం క్యూలో వచ్చిన తర్వాత షెడ్లో వదిలిపెడతారు కదా, ఇక్కడ వచ్చేసరికి మాకు రాత్రి 12 ఏమో అయ్యింది. నైట్ అంతా ఇక్కడే ఉన్నాము. నేనైతే ఫుల్గా నిద్రపోయానండి. నైట్ అంతా ఇక్కడే ఉన్నాము. పొద్దున్నే ఇక్కడ మాత్రం మనకి కాఫీ కాదు, పాలు పొద్దున్నే టిఫిను అదంతా కూడా అరేంజ్ చేశారు. కానీ నైట్ జర్నీ ఈవినింగ్ 5కి స్టార్ట్ అయ్యి 12 వరకు మనం ఆ క్యూలో నిలబడ్డాం కదా, అక్కడైతే పాపం ఒక వాష్రూమ్ లేదు, ఏం లేదు. మొత్తం ఇప్పుడు షుగర్ పేషెంట్లు వాళ్ళు ఏమన్నా ఉంటే చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి నాకు అనిపించిందండి నిజంగా. అంటే మధ్యలో ఒకసారి సాంబార్ అన్నం ఏదో పెట్టారు, ఆ తర్వాత వాటర్ పాలో ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా వాష్రూమ్కి వెళ్ళాలంటే చాలా దూరం వచ్చేంత వరకు వాష్రూమ్స్ లేవు. అంటే ఎలా చెప్పాలి మీకు, చాలామంది మాట్లాడుకుంటుంటే విన్నాను నేను. అక్కడ షుగర్ పేషెంట్లు పెద్దవాళ్ళు టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇలా అయితే ఎలాగా అని అనుకుంటుంటే విన్నా అనమాట. నాకు కూడా నిజమే అనిపించింది. అంత దూరం వాష్రూమ్స్ అవి లేకుండా ఉంటే ఇబ్బందే కదండి. అది మాత్రం కొంచెం నాకు మైనస్ అనిపించింది. ఆ తర్వాత మమ్మల్ని పొద్దున్నే టిఫిన్ పెట్టిన తర్వాత దర్శనానికి అయితే పంపించారు. దర్శనానికి వెళ్ళడం కానీ రావడం కానీ మొత్తం 33 గంటలు పట్టినా సరే చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక విషయం నేను ఇక్కడ మీకు షేర్ చేసుకోవాలి. ఎందుకనంటే ఈ మిడ్ నైట్ ఎప్పుడు కూడా మాకు దర్శనం అవ్వలేదు. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా పొద్దున్నే లేదంటే మధ్యాహ్నం టైంలో, ఈవినింగ్ టైంలో అట్లానే అయ్యిద్ది. కానీ ఇలా ఎప్పుడు అవ్వల. ఎప్పుడు మిడ్ నైట్ 120కి అట్లా ఎప్పుడు అవ్వాల. గుడంట మిడ్ నైట్ ఇంకా తెల్లవారుతుంది అనుకున్నప్పుడు ఒక 1 అవర్ అట్లా క్లోజ్ చేసేస్తారంట. మళ్ళీ 3:30కి 4కి టైమింగ్స్ ఏవో ఉంటాయి కదా, మళ్ళీ అప్పుడు ఓపెన్ చేస్తారంట. ఒక గంట మాత్రం దర్శనం ఎవరికి ఇవ్వరంట, క్లోజ్ చేసేస్తారంట. ఈ లోపల ఏంటంటే ఆయనకు చేసిన అలంకరణ పువ్వులన్నీ కూడా తీసేస్తారంట. తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పొద్దున్నే అలంకరణ అదంతా చేసి సుప్రభాత సేవ అవన్నీ చేస్తారు కదా. మాకు ఎప్పుడైతే ఆయనకు అలంకరణ అంతా తీసేస్తారో ఏదో 1-2 దండలు, కొన్ని ఆయనకు పెట్టే నగలు అవి ఉంటాయి కదా, అవి మాత్రమే ఉన్నాయి. ఇలా ఎప్పుడూ దర్శనం అవ్వలేదండి. నిండుగా ఉన్నప్పుడు మాత్రమే మేము దర్శనం చేసుకున్నాం. మొత్తం ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి అనంగానే అలంకార ప్రియుడు అంటారు కదా, అలానే దర్శనం చేసుకున్నాం. ఎప్పుడూ కూడా ఇలా అలంకరణ లేకుండా అయితే దర్శనం అవ్వలేదు. ఆయన నిజరూప దర్శనం మాకు ఎందుకనో అనిపించింది. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఆయన్ని మామూలుగా శిల ఎలా ఉంటుందో అలా చూస్తాం కదా, అలా చూసాము అని కొంచెం హ్యాపీగా ఫీల్ అయిందనమాట. అంటే ఇప్పుడు మనం ఎలా చెప్పాలి, ఫోటోలు ఉంటాయి కదా, ఫోటోల్లో మనకి మొత్తం అలంకరణ చేసేసి ఉంటాడు ఎక్కడ చూసినా సరే వెంకటేశ్వర స్వామి. అలంకరణ లేకుండా మనకు తొందరగా దర్శనం ఇవ్వరు కదా. కానీ మిడ్ నైట్ అయ్యేసరికి ఆ దర్శనం కూడా మాకు జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. తర్వాత మిడ్ నైట్ అయ్యేసరికి కోనేరు కూడా లాకులు వేసేసారండి. మనం ఇంకా స్నానాలు చేయడానికి కానీ రెడీ అవ్వడానికి కానీ లేదనమాట. ఈ గ్యాప్లో ఏం చేశానో తెలుసా, నేను మళ్ళీ వీడియోలు ఎడిట్ చేసుకోవడం, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం, మళ్ళీ అప్లోడ్ పెట్టుకోవడం. ఎందుకంటే మీరు చూస్తే నేను తిరుపతిలో ఉన్న 3 days కూడా రోజుకు 3 వీడియోలు పెట్టా. మీరు కావాలంటే ఆ వీడియోస్ అన్నీ కూడా చూసుకోవచ్చు. 3 వీడియోలు, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, ఎప్పటికప్పుడు వీడియోస్ షూట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం, వాయిస్ ఇవ్వడం, అప్లోడ్ పెట్టేయడం అనమాట. అట్లా మా ఆయన ఏమో హ్యాపీగా పడుకున్నారు. నేను మాత్రం కోనేరు ఆ తాళాలు తీసేలోపు నా పని నేను చేసేసుకున్నా. ఎందుకంటే నేను లేకపోయినా సరే గ్యాప్ రావద్దు, వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయాలి. పెద్ద వీడియోస్ ఎలాగూ షేర్ చేయడం కుదరదు కాబట్టి ఈ చిన్న వీడియోస్ అన్నా రోజుకు 3 పెట్టేద్దాము, మినీ వ్లాగ్స్ లాగా షూట్ చేద్దాం, పెట్టేద్దాము అని చెప్పేసి అలా పెట్టేశాను అనమాట. ఇంకా అంతలో కోనేరు కూడా ఓపెన్ చేశారు. స్నానాలు చేసి ఇంకా కొండపై నుంచి కిందకి రావాలి. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి చిన్న పార్క్ లాగా ఉంటుంది కదా, ఇక్కడ బాగుంటుందండి. ఫ్లవర్స్ అవన్నీ కూడా మనం ఫోటోలు ఏమైనా తీసుకోవాలి అంటే మంచి ప్లేస్. ఇంకా అట్లా తీసుకుందాము అని చెప్పేసి వచ్చాను. వచ్చిన తర్వాత మా ఆయన అటు ఏదో పనుండి వెళ్ళారు, ఆయన అటువైపు. ఆయన వచ్చే లోపల చిన్న బిట్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఆయన వచ్చిన తర్వాత కొండపై నుంచి కిందకి దిగుతున్నాం. ఇది అసలు నాకు చాలా పెద్ద టాస్క్ అండి. నాకు ఎందుకనో అదే చెప్పాను కదా, నాకు ఈ కొండపై నుంచి కిందకు దిగుతున్నప్పుడు కొంచెం ఎందుకనో కళ్ళు తిరుగుతున్నట్టు, వాంతులు అవుతున్నట్టు అట్లా ఉంటుంది.
ఇంకట్లా దిగేసాం ఎలాగోలా. అందుకనే నా ఫేస్ కూడా మీరు చూస్తే కొంచెం డల్గా ఉంటుంది, ఎందుకనో వాంతలో. కాకపోతే మన ఆచారం సాంప్రదాయం ఇవన్నీ మనం మర్చిపోకూడదు కదా. మనకు హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా ఏమైపోయినా సరే వీడియోలు మాత్రం తీసుకోవాలి, అది మన సాంప్రదాయం. యూట్యూబర్స్ అందరూ మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అయ్యేది ఏమైనా ఉంది అని అంటే ఎక్కడికి వెళ్ళినా వీడియోలు తీసుకోవడం. ఎలా ఉన్నా సరే హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా వీడియోలు అయితే తీసుకోవాలి కదా. అలాగ పైనుంచి కిందకి దిగుతుంటే ఆ బస్సులో నాకు అస్సలు బాగాలేదండి. చెవులోకి గాలి వెళ్ళిపోతుంది కదా, అందుకని నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అట్లా అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఫేస్ అంతా డల్గా ఉంది. ఏంది నిద్రమోహం అని చెప్పేసి అనుకోమాకండి అబ్బా. ఇంకట్లా బస్ దిగి కిందకు వచ్చేసి మంగాపురం వచ్చాము. ఇక్కడ మనకి లోపల అస్సలు ఫోన్ అలో చేయరండి, అందుకని లోపల ఏమీ వీడియోస్ తీయలేకపోయాను. మంగాపురంలో అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మాకు ఈరోజు 5కి ట్రైన్ ఉంది, రిజర్వేషన్ కూడా చేయించుకున్నాం. అమ్మయ్య అనుకున్నాం. వచ్చేటప్పుడు మనకి కుదరలేదు. లాస్ట్ మినిట్లో టీసీతో మాట్లాడుకొని సీట్ ఒకటి కన్ఫర్మ్ చేసుకున్నాము. ఇప్పుడు పర్లేదులే అని చెప్పేసి అనుకున్నాము. మా ఆయన చూడండి ఎలా పరిగెడుతున్నారు భోజనం ప్లేస్ ఆపడానికి. చాలా ప్లేస్ ఉంది, ఏమో ఎక్కువ మంది ఉన్నారు. అందులోనే ఏంటంటే మేము చాలా హడావిడిగా ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 2:30 అలా అయిపోయింది మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి. మళ్ళీ వెంటనే 5కి మనకు ట్రైన్ ఉందన్నమాట. ఈ లోపల మనం భోజనం చేసుకోవడం అంతా అయిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవడం కూడా అవ్వాలన్నమాట. అందుకని చెప్పేసి టైం కుదరదేమో, ఫాస్ట్గా రా అని చెప్పేసి మా ఆయన కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకట్లా ఇద్దరము భోజనం చేసేసి అక్కడ అన్నదానం జరుగుతుంది కదా, అక్కడ కూడా అన్నం తినేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసి మాట్లాడాను. కానీ ఒక్క విషయం అడగడం మర్చిపోయాను అబ్బా. మన ఛానల్ని మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. బాయ్.